హే స్వీటీస్, ఈ వీడియో చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. హే స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఆఫీస్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. చాలా డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. అంటే ఆల్మోస్ట్ 5 days, 3 లీవ్స్ తీసుకున్న, 2 week offs ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 days తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. వర్క్ అయితే చాలా ఉంది అనమాట. సో వర్క్ అంతా చేసుకున్నా. యాక్చువల్ ఇంకా వర్క్ ఉంది, బట్ కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లో. అవి చేసుకున్నాక టీవీ చూస్తూ వర్క్ చేసుకుందాం అని అనుకున్నాను. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మేము మొన్న వెళ్ళేటప్పుడు కిచెన్ని ఎలా పెడితే అలా పడేసేసి, అంటే కిచెన్ అనే కాదు అన్ని రూమ్స్ని వస్తువులు ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టేసేసి ఇంకా అలా హడావిడిగా వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేది. చాలా గిన్నెలు ఉన్నాయి తోమడానికి. బికాజ్ అంటే 5 days నుంచి యూస్ చేయలేదు కదా, కొంచెం మంచిగా దుమ్ము పట్టేసింది అనమాట. కొంచెం పైన క్లీన్ చేసేసేయాలి. అలాగే కార్ కవర్ ఇక్కడ పడేసామన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ పడేసాము. వస్తువులు ఎలా పడితే అట్లా ఉన్నాయి. నూనె వాడింది ఇట్లానే పెట్టాము. మమ్మీ అయితే ఈ నూనె డబ్బాలో పైన మనకి కుక్కర్ మూత ఉంటుంది కదా, అది పెట్టింది. చిన్న ప్రెజర్ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్లో నుంచి పురుగులు వెళ్తాయని భయం వేసినట్టుంది. చిన్న గ్లాస్ ఇలా బోల్ది ఇచ్చింది అనమాట. నాకు పనిమాల చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఆయిల్ డబ్బాని, అది ఆయిల్ డబ్బాలో మంచిగా ఆయిల్ పోసేసి ఫిల్టర్ చేసేసుకొని అని చెప్పి. సో ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి. ఓకే, సో మీరందరూ ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు కమెంట్ చేసేసేయండి. కమెంట్స్ అనేది 2-way కమ్యూనికేషన్ అనమాట. సో ఈ ఛానల్ని అలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ కమెంట్ చేసేసేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు అని చెప్పి. అలాగే నా కెరీర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇప్పుడే ఫ్రెషర్స్కి ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేసేసేయండి. తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. నాకు ఎంతైతే తెలుసో అంతైతే ఖచ్చితంగా నేను నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను అనమాట. కేటీ ఖచ్చితంగా ఇస్తాను. సో ప్లీజ్ ఏం డౌట్స్ ఉంటే కమెంట్ చేసేసేయండి. సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం. సో క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? టీవీలో కానీ ఫోన్లో కానీ సాంగ్స్ పెట్టుకోవాలి. సాంగ్స్ పెట్టుకుంటే అలా వింటా ఫాస్ట్గా అయిపోతుంది. సో సాంగ్స్ పెట్టేసుకుందాం. టీవీ ఆన్ చేయాలి. నేను టీవీ రిమోట్ యూస్ చేస్తాను. నాకు మ్యాక్సిమం ఏంటంటే దేవుడి సాంగ్స్ వినటం చాలా ఇష్టం అనమాట. సో అవే ప్లే చేసేస్తూ ఉంటాను. అవే ఉంటాయి నా ప్లేలిస్ట్లో. సమ్ టైమ్స్ ఏదన్నా బోర్ కొడితే అప్పుడు మూవీ సాంగ్స్ యూస్ చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే మా టీంలో ఒక 1 2 3 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. కంప్లీట్గా న్యూ అనమాట, న్యూ టు అమెజాన్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే నాకు అయిపోతుంది. తొందరగా కేటీ చేసేస్తే నా పని అయిపోతుంది, ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని అనిపించింది. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అనమాట ఆ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ టీంలో. సో వాళ్ళు కొత్తగా వచ్చేస్తారు, ఏం తెలియకుండా వచ్చేస్తారు. ఆ టెన్షన్లో ఉంటారు, అమ్మో నేను ఎవరైనా అడగచ్చో లేదో, అడిగితే ఏమనుకుంటారు అనేది. సో ఆ సపోర్ట్ ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నమాట. అప్పుడే కొంచెం వాళ్ళు భయం లేకుండా స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది. నేనైతే ఓం నమో వెంకటేశాయ సాంగ్ పెట్టుకొని స్టార్ట్ చేసేస్తున్నాను. అలాగే ఈ లీవ్స్ డెకరేషన్ చూసారా, కొంచెం ఊడిపోయినాయి. ఇక్కడ చివరి ఇలా ఊడిపోయినాయి చూసారా, కొంచెం పెట్టాలి. సో పెట్టేద్దాం అనమాట కొంచెం ఫ్రీ అయిపోయాక. ఇవాళ ఈవినింగ్ కానీ ఆర్ ఎల్స్ రేపు ఈవినింగ్ కానీ పెట్టేద్దాం. సరే ఓకే, పని చేసేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. హే స్వీటీస్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. అలాగే నా పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకొని టీవీ చూద్దాం అనుకున్నా. సో లైట్స్ అన్నీ ఆపేసుకొని ఏసీ ఆన్ చేసేసుకొని ఇష్టమైన షో కానీ ఇష్టమైన కానీ మూవీ కానీ చూస్తే ఎంత బాగుంటుందో కదా. సో అదే నేను చేస్తాను ఇప్పుడు. సో దీనికంటే ముందు ఇది తాగేయాలన్నమాట. సో ఇదైతే వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. ఫ్యాట్ లాస్, యాక్చువల్లీ వెయిట్ లాస్ అని చెప్పకూడదేమో, ఫ్యాట్ లాస్. ఇదైతే ఒక ఇన్స్టా పేజ్ నుంచి నేను తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 month నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇది తాగకముందు నేను అరౌండ్ 76 kilos ఉన్నా. సో ఇది స్టార్ట్ చేసిన మెల్లగా నేను అలా వెయిట్ లాస్ అవ్వకుంటే ప్రజెంట్ ఇప్పుడు 68 to 69 ఈ రేంజ్లో ఉన్న, 2 ఇటు అవుతున్నా. సో ఒక 6 months యూస్ చేసి
ఒక ఐడియల్ వెయిట్ వచ్చాక అప్పుడు ఫుడ్ కంట్రోల్ స్టార్ట్ చేయాలి. సో ఇదే నా డిన్నర్ అనమాట ఇవాళ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే, అలా డిన్నర్కి ఇదే. మధ్యాహ్నం మాత్రం యాజ్ యూజువల్ లంచ్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. మధ్యలో ఇఫ్ యూ వాంట్ ఫ్రూట్స్ తినొచ్చు, ఇంకేదైనా అనమాట. సో డైట్ గురించి ఇంకా క్లారిటీగా కావాలి, అసలు ఏం వాడుతున్నాను, ఎంత వెయిట్ లాస్ ఏంటి అని తెలియాలి అనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ చేసేసేయండి. లాంగ్ వీడియోస్ చేసేస్తాను మళ్ళీ. ఇదేదో టేస్ట్ బాగుంది, కానీ తాగాక స్టమక్ ఫుల్ అనిపిస్తుంది. దీనిలో మస్క్ మిలాన్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ అనమాట. ఆయుర్వేదిక్ మళ్ళీ, ఇంకేయో కాదు. ఓకే స్వీటీస్, నేనైతే ఇది ఫినిష్ చేసేసి అలా టీవీ చూస్తే రిలాక్స్ అయిపోతా. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమెంట్స్ పెట్టండి, కమెంట్స్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.